ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా మా జగనన్న తప్పుదో పట్టించినాడు అనేదానికి నిదర్శనం ఏంటంటే, మద్యం షాపుల్లో ఏ విధంగా ఏంది కథ ఏంది, భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో, ఈ కూటమి ప్రభుత్వం మద్యం షాపుల మీద ఏ విధంగా 30% అంటారు, 40 మా పేపర్లోనే వేశారు, సాక్షి పేపర్లోనే. అదేవిధంగా చూసుకుంటే 2019 నుంచి 2024 మొన్న మనం ఇంట్లో కూర్చుండే రోజు దాకా కూడా ఏ విధంగా మద్యం షాపుల మీద మనం దండుకున్నాం, ఏ విధంగా మద్యం మీద ఆదాయం తీసుకున్నాం, ఎంతమంది చావుకు కారణమైనావు, ఎంతమంది కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయ్యేట్టుగా మనం చేసామనేది కూడా ఒకసారి మనం ఆలోచన అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పినటువంటి హామీ ఏమున్నది, దశల వారీగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి మన జగనన్న దేనికైతే చేయలేకపోయినాడు. అదే మద్యం మీద నాసి రకమైనటువంటి మద్యాన్ని స్పిరిట్ అయితే తెచ్చి ఏ విధంగా రకరకాలైనటువంటి బ్రాండ్లు, రకరకాలైనటువంటి పేరులతో మనకు నోటికి వచ్చినటువంటి పేరుని ఆ బాటల మీద స్టిక్కర్గా ముద్రించి మనం పులివెందుల బత్తాయి తోటలో సరుకు రెడీ చేసి యావత్ రాష్ట్రం అంతటా కూడా మనం సరఫరా చేసినటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అన్నను. అదేవిధంగా ఏ విధంగా మద్యం రేట్లు పెంచినారు అని చెప్పి అడిగిన పాపానికి ఎంతమంది దళితుల్ని మనం చంపినాము, ఎంతమందిని హత్య చేశారు, ఎంతమంది కిడ్నీ లివర్లు వ్యాధులకు మనం కారణమైనాము. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినారు మన వాళ్ళు? మన వైసీపీ పార్టీ వాళ్ళే కదా. మరి మనమే మద్యం రేట్లు ఎక్కువ అమ్ముతున్నామని చెప్పి మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు అటు తెలంగాణ నుంచి, అటు పాండిచ్చేరి నుంచి, అటు యానాం నుంచి తెచ్చి డంపులు పెట్టి బ్లాక్లో అమ్మినటువంటి మాట వాస్తవం కదా, బెల్ట్ షాపులు అమ్మినటువంటి మాట వాస్తవం కదా. ఎన్ని బాటిళ్ళు దొరికినాయి, ఎన్ని కేసులు సీజ్ చేశారు పోలీసు వాళ్ళు. మరి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు కదా అని నేనైతే అడుగుతా ఉన్నా. ఏ నినాదంతో అయితే వచ్చినామో, ప్రతి ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోతుంది, ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలా, అందుకోసం అని చెప్పి నాకు మీరు ఓట్లేయండి, నేను దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మనం అధికారంలోకి వచ్చి నాసి రకమైనటువంటి మద్యాన్ని నమ్మి కోటాను కోట్లు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని ఈ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి? ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా డబ్బులు ఇవ్వాలా, నువ్వు బాటలు తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తెచ్చినటువంటి మగోడెవడంటే మా జగనన్నే. ఎక్కడైనా సరే ఉండదా, డిజిటల్ పేమెంట్ ఉంటుంది, స్కానర్లు ఉంటాయి, క్రెడిట్ డెబిట్ కార్డులు యాక్సెప్ట్ చేస్తారు. మన షాపుల్లో ఏడైనా ఉన్నాయా? ఈ నల్లధనం అంతా ఎక్కడికి పోయింది? ప్రభుత్వ ఖజానా లేకపోయిందా, జగనన్న ఉండి లేకపోయిందా అని కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసేటువంటి పరిస్థితిలోకి మనం తెచ్చినాము. మనం ఇప్పుడు ఇది సర్కారుకు పోతుంది అంటున్నారు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోయింది? మనం ఏదైనా సరే బయట నుంచి మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకున్నావా? బయట రాష్ట్రాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోలే కదా. మనం యాడ్ నుంచి ఇంపోర్ట్ చేసాము, మనం బత్తాయి తోటలో కూర్చొని మూతలు కొట్టినాం కదా, రేణుగుంట నుంచి మనం ప్లాస్టిక్ బాటిళ్ళు మూతలు తెప్పించినాం కదా. ఆ బత్తాయి తోటలో ఎవడైతే ముందు రెడీ చేసినాడో ఓటు నాకు తెలుసు కదా. సో ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజానీకానికి నేనేం తెలియజేస్తాను అంటే, మా అన్న ఏదైతే చెయ్యడో అదే నేను చేశానని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ ఖజానాలోకి వచ్చేదంతా ఇప్పుడు ఇంత వస్తుంది ఖజానాలోకి అంటున్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఖజానాలోకి వచ్చినటువంటి ఆదాయాన్ని ఎక్కడ పెట్టినావు, ఎక్కడ ఖర్చు చేసినావు, దేనికి ఖర్చు పెట్టినావు అనేది ఏమన్నా నువ్వు చెప్పగలుగుతావా జగనన్న అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆలోచన చేసే విధంగా మన పేపర్లో రాసినటువంటి రాతలు ఉన్నాయని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి మాటలు, ఇటువంటి లంగా పనులు, రకరకాలైనటువంటి విమర్శలకు ఎక్కడ కూడా చోటు ఇవ్వద్దు. మనం మర్యాదగా మట్టంగా మీరు ఉండండి.
నిన్ను నేను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటా, 2039 కానీ 49లో అయినా సరే ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం. విజయసాయిరెడ్డి మా కసిరెడ్డిని అడ్డంగా ఇరికించినాడు. ఏంటంటే మన విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్లో మద్యం కుంభకోణంపై ఏంది మీకంతా తెలుసు కదా అంటే, నాకేమీ తెలీదు, అంతా కూడా ఈ రాజు కసిరెడ్డిదేను అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ కసిరెడ్డి ఇప్పుడు పరారైపోయినాడు. కథం దుకాణం బంద్. ఏడున్నాడో మరి తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మద్యం పాలసీని తీసుకువచ్చింది మా ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న మద్యం కుంభకోణంలో ఏ విధంగా డబ్బులు కొట్టినాడో మీకు తెలుసు. ఏ విధంగా నాసిరకమైన మద్యాన్ని నమ్మి రాష్ట్రంలో ఉండేటువంటి ఈ మద్యం ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళ కిడ్నీలు, లివర్లు పెరాలసిస్ వచ్చేట్టుగా ఏ విధంగా వాళ్ళు బాధలు పడినారో అది తెలుసు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా సరే బ్యాంకు యూపీఐలు ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్లు ఉంటాయి, ఇంకొకటి ఏదో ఉంటుంది, అన్నీ ఉంటాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అన్నీ యాక్సెప్ట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. కానీ ఎక్కడా లేని విధంగా డబ్బులు ఇవ్వాలా, బాటిల్ తీసుకొని పోయాలా అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చాడు మా అన్న. ఈ డబ్బు అంతా ఎట్టబోయింది, ఈ డబ్బు ఎక్కడికి పోయింది, ఈ మూటలు ఆడిపోయినాయని ఇంతకుముందు గతంలో మనం కూడా చూసే ఉన్నాం. ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మాట్లాడినారు దీని గురించి. ఇప్పుడు రాజు కసిరెడ్డి గురించి మాట్లాడదాం. రాజు కసిరెడ్డి పరారు. మద్యం కేసులో 3వసారి విచారణకు ఇది గైహాజరు అంటే లేదు. తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి, ఎవరో ఐపీఎస్ అధికారి కూడా త్వరలోనే బయటకు వచ్చారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి వరుసగా 3వసారి సిట్ నోటీసులు బేఖతారు చేశారు. బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గత నెల 28, 29 తేదీల్లో వరుసగా 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా ఆయన ఖాతారు చేయలేదు. ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుడుగా పనిచేశానని, ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటో, అందులో ప్రమేయం ఏంటో తెలియదంటూ అడ్డగోలు వాదనలతో సిట్ అధికారులకు మెయిల్ పంపించారు. ఈ కేసులో తనకు ఏ ప్రతిపాదన నోటీసులు ఇచ్చారో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. సిట్ నోటీసులన్నీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణ హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డి తరపున సమయం ఇస్తూ ఏప్రిల్ 9న విచారణకు రావాలంటూ ఈ నెల 5న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయారు. జగన్ హయాంలో కీలక స్థానంలో ఉన్న అధికారి స్కెచ్. రాజ్ కసిరెడ్డి తెర వెనుకల నుంచి ఓ ఐపీఎస్ అధికారి నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ హయాంలో అత్యంత కీలకమైన పోస్టును దక్కించుకొని అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కథలన్నీ ఉన్నాయి. నేనేం చెప్తాను అంటే, ఇంకా ఏదో రాశారు, అసలు సూత్రధారులు బయటకు వస్తారనే. జగన్ జమానాలో నాటి ప్రభుత్వం పెద్దలకు లంచాలు చెల్లిందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారిని సిట్ దర్యాప్తులో గుర్తించి ఆయన ప్రశ్నించే ఈ లంచ సొమ్మును అంతిమంగా ఎవరికి చేరిందో బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకు ఆయన సిట్ చిక్కకుండా గత ప్రభుత్వంలో పెద్దలు అప్పట్లో కీలక స్థానంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలోకి పంపించినట్లు సమాచారం. ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నాడో మరి ఐపీఎస్ అధికారిని ఏమన్నా బయటికి తీసుకువచ్చే ఈ యొక్క రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఎక్కడెక్కడ చేతులు తడిపినాం, మనం ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్ల రూపాయలు మిగిలిచ్చినాం, ఎక్కడ పులివెందుల బత్తాయి తోటల్లో ఈ యొక్క కల్తీ నాసిరకమైనటువంటి మద్యాన్ని అంతా కూడా మనం తయారు చేసినాం, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది అంతా కూడా బయటకు వచ్చాది. ఎందుకంటే మద్యంలో ఏ విధంగా కుంభకోణాలు జరిగినాయో అందరికీ తెలుసు. ఏ విధంగా ఇది ప్రభుత్వం యొక్క షాపులేరని చెప్పి ఏ విధంగా బెల్ట్లు అమ్మినారో తెలుసు. ఏ విధంగా నాసిరకమైన మద్యాన్ని వాటికి ఊర్లు పేర్లు లేకుండా ఆ ఒక కంపెనీ కాదు, గతంలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా తరిమేసి మన సొంతానికి సంబంధించిన స్టిక్కర్లు అతికిచ్చి ఏ విధంగా వాటిని అమ్మినామో తెలుసు. ఈరోజు ఉన్న ప్రోడక్ట్ రేపు ఉండదు, ఈరోజు ఉండేటువంటి ఈ బ్రాండ్లు రేపు ఉండవు.
ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రజానీకం అంతా మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో తెలుసు. సో నేనేం చెప్తానంటే బయట రాష్ట్రాల నుంచి ఏ విధంగా మందు తెచ్చి స్వయంగా మన వైసీపీ పార్టీ నాయకుల దగ్గరుండి ఏ విధంగా అమ్మించినారో తెలుసు. ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ రాజకేశిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నిస్తే తప్ప నిజాలు అనేటివి బయటికి రావు. నేను ఇంకొకటి చెప్తున్నా, మద్యం పాలసీలో జగనన్న ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉంటాడు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.